హలో అందరికి, నేను మీ స్మైల్ అయ్యారి. మన బ్లాక్ బేబీకి పంపు చేపియాలి అని చాలా మంత్స్ కింద చెప్పినా కదా. ఈ రోజు అయితే టైం దొరికేసింది. ఇక్కడ కర్నూలు అయితే ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పాటిస్తలేరు. అలా అని చెప్పేసి మన చంటన షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. అన్న అయితే ఫుల్ బిజీ ఉన్నాడు. అన్నకి చెప్పేసి మన బండి సైడ్ కి అయితే పెట్టేసి పంప్ అయితే ఇప్పించుకుంటున్నా. అది తీసుకొని డైరెక్ట్ చౌరస్తా పోమన్నాడు. అక్కడికి పోయిన తర్వాత నాకు ఫోన్ చేయమన్నాడు. ఇక్కడ ఉన్న హర్షిని అమ్మతో సమానం. ఇప్పుడనే కాదు, చాలా ఇయర్స్ కింద నుంచి పంప్ అయితే తీసుకొని నార్మల్ లింక్ కి అయితే ఆ టైం కేటాయించిన. మనం ఎదుటి వాళ్ళు అయితే టైం కేటాయించవద్దని నేనైతే ఒక్కరిని వెళ్ళి చౌరస్తాలో షాప్ దగ్గరికి అయితే పోయినా. అక్కడికి పోయి అన్నతో మాట్లాడించి మంచి డిస్కౌంట్ అయితే ఇప్పించినాడు. నాకైతే అక్కడ బిల్ అయితే 2200 అయితే అయింది. తర్వాత ఇక్కడ చూడండి, పిల్లలు అంటే వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటున్నారో లేదు, రోడ్ల మీద అడుక్కుంటూ దానికి దీనికి. అనంత్ టాకీస్ దగ్గర అయితే మరి హెవీ ట్రాఫిక్ ఉంది. తర్వాత పంపు తీసుకొని అయితే చంటన షాప్ దగ్గరికి వచ్చేసిన. నాకు ఎంత లేదన్నా 2-3 అవర్స్ అయింది ఆ పంపు సెట్ చేయడానికి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది ఆటో ఆగిపోతుందని పంపు విషయంలో ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు. లోపల ఇంజన్ల అడ్జస్ట్మెంట్ లేకపోతే అవుటర్ల దగ్గరికి చేపించుకోవడం ఇలా అయితే అస్సలు చేయొద్దండి. ఎందుకంటే బోర్కి రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. పంపుకు అయితే వచ్చిందంటే మెకానిక్ ఖచ్చితంగా రిపేర్ అయితే చేయించుకోండి. దాంతోపాటు అవుటర్లు కూడా కొత్త వేసుకుంటే నీకే బండి చాలా ఫ్రీ ఉంటుందని. ఫైనల్ గా నేనైతే పంపు చేయించుకున్నా. నాకైతే మొత్తం 3000 అయితే అయిపోయినాయి పైన లేబర్తో సహా. థ్యాంక్ యూ. ఆటో వాళ్ళు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.